హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాను. సో కుకింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. చాలా బాగుంటుందండి. సింపుల్ వేలో చాలా టేస్టీగా ఎలా చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని పీసెస్ అయితే నేను ఫ్రై కోసం తీస్తున్నాను. మా కిడ్స్కి ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకనే ఫ్రై నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మనం తీసుకునే ఫిష్ క్వాంటిటీని బట్టి మనం ఆనియన్ పేస్ట్ అనేది పట్టుకోవాలండి. మీరు తప్పకుండా మీ ఫిష్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి, తక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఆనియన్ పేస్ట్ పట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పట్టేసేసుకొని చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇవన్నీ స్టార్ట్ చేయడానికన్నా ముందే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఫిష్ పీసెస్ని అయితే మ్యాగ్నేట్ చేసేసుకుందాము. మంచిగా వాష్ చేసిన ఫిష్ని తీసుకొని అందులో సాల్ట్, పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, నా క్వాంటిటీ తగ్గట్టు నేను 3 స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ తీసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈసారి నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్తో పాటు ఆ మసాలాలన్నీ మిక్స్ చేస్తూ ఒక 10 మినిట్స్ అయినా సరే ఫిష్కి మంచిగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అనేవి పీసెస్కి మంచిగా పట్టి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే చాలామంది కుక్ చేస్తున్నప్పుడు ఫిష్ టేస్ట్గా ఉండదు, చప్పగా ఉంటుంది. ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫిష్ పీస్ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. సో మనం కళాయి ప్లేస్ చేసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా నేను ఫిష్ కర్రీకి అయితే కొంచెం ఎక్కువే వాడతానండి, ఎందుకంటే నాన్ వెజ్కి కర్రీస్కి మాత్రం ఆయిల్ ఉండాల్సిందే. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అది చక్కగా ఫ్రై అయిన తర్వాత మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి, ఇలా నిలువుగా చీల్చి. తర్వాత కర్రీ లీవ్స్ అండి, ఇవి అస్సలు మర్చిపోవద్దు. కరివేపాకు చాలా మంచి ఇంగ్రీడియంట్, ఫిష్ కర్రీకి మంచి స్మెల్ ఇస్తుంది మనకి కర్రీలో. సో ఈ రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఫిష్ పీసెస్ని అవైతే యాడ్ చేసుకొని మిక్స్ చేయాలండి. ఆనియన్ పేస్ట్లోకి ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత మిక్స్ చేయాలనుకున్నా స్టార్టింగ్లోనే మిక్స్ చేయాలి ఫిష్, ఎందుకంటే మనందరికీ తెలిసిందే కర్రీ కుక్ అయ్యేటప్పుడు మిక్స్ చేస్తే అవి పీసెస్ ఇరిగిపోయి ముళ్ళు అనేది గుచ్చుకుంటాయి. లిడ్ పెట్టుకొని ఈ ఫిష్ ముక్కల్ని మనం కుక్ చేసుకోవాలండి. అట్లీస్ట్ ఒక పావుగంట అయినా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మంచిగా కుక్ అయిపోయి ఆ మసాలాలన్నీ పట్టి మనకు ఆయిల్ అయితే తేలుతూ ఉండాలన్నమాట. ఆ టైంలో మనం ఈ మధ్యలోనే అలా వదిలేయకుండా కింద తొందరగా అడుగంటిద్దండి మసాలా. ఇలా కదుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా 15 మినిట్స్ తర్వాత అయితే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ చింతపండు రసం అంతా ఒక బాక్స్లోకి తీసేసుకొని అది యాడ్ చేసుకొని సేమ్ అదే క్వాంటిటీలో 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. ఎందుకంటున్నానంటే ఇంతే క్వాంటిటీ అంటే నేను తీసుకున్న క్వాంటిటీ ఒకలాగా ఉంటుంది, మీరు తీసుకునే క్వాంటిటీ ఒకలాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి. 1 కప్పు చింతపండు రసానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా కుక్ అయిపోతుందండి. అసలు చూస్తున్నారా, ఆ రోజైతే స్మెల్ మా ఇంటి నిండా స్మెల్లే పట్టేసేసింది, ఎంత బాగుందో. సో ఇప్పుడు వచ్చి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిబందు అండి. ఫిష్ కర్రీలోకి ఉల్లిబందు లేకుండా అయితే అసలు కర్రీనే కుక్ చేయొద్దు. ఇది నా సజెషన్. ఫస్ట్లో నేను కుక్ చేసినప్పుడు యాడ్ చేసేదాన్ని కాదు, తర్వాత మా హస్బెండ్ చెప్పారు ఇది యాడ్ చేస్తే చాలా బాగుంటుందని. నిజంగా ఇది యాడ్ చేసిన దగ్గర నుంచి ఇంకా మంచిగా కర్రీ అయితే టర్న్ అవుట్ అయ్యింది, అది నాకు అర్థమైంది. సో తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. లిడ్ క్లోజ్ చేసేసి మేము మంచి ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. సో ఆ రోజు మాకు కరెంటు పోయిందండి. కిచెన్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఎండ అనేది డైరెక్ట్గా అలా కిచెన్లో పడిపోయింది. సో నా స్టార్టింగ్ డే కుకింగ్ వీడియోలో ఇలా అయ్యింది అని చెప్పి కాసేపు అలా నవ్వుకున్నాను. మీకు నా కుకింగ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కుకింగ్ కాకుండా ఇంకా వ్లాగ్స్ అలాంటివి కూడా నేను షేర్ చేస్తానండి, ట్రై చేస్తాను. నాకు వీలైనంత వరకు మంచి బెస్ట్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సండే రోజు అయితే ఎమ్మీ ఫిష్ కర్రీతో మా డే ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.